గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. జంపింగ్ ఎమ్మెల్యేలో ఉప ఎన్నిక టెన్షన్ పట్టుకుంది. దానం నాగేందర్ కి మరియు కడియం శ్రీయర్ కి స్పీకర్ మరోసారి అయితే నోటీసులు జారీ చేయడం జరిగింది. ఎల్లుండి అఫిడవిట్ రూపంలో వివరణకు ఆదేశం అయితే జారీ చేయడం జరిగింది. రాజీనామా చేయకపోతే అనర్హత వేటు పడితే సుమారుగా 6 ఏళ్ల పాటు ఎన్నికలకు దూరంగా ఉండాల్సి వస్తుంది. ఈ టెన్షన్లో దానం నాగేందర్ కడియం శ్రీహరి అయితే కొంచెం హై టెన్షన్లో ఉన్నారని చెప్పుకోవాలి. ఎందుకంటే ఏదైతే బీఆర్ఎస్లో గెలిచి దీని నుండి కాంగ్రెస్కి వెళ్ళారు, అంటే బీఆర్ఎస్లో రాజీనామా చేయకుండా పార్టీ కండవ మార్చుకొని కాంగ్రెస్లో తిరుగుతూ ఉన్నారు. సో దీనిపై బీఆర్ఎస్ నేత ఏదైతే కేసీఆర్ గారు ఉన్నారో ఫైర్ అవ్వడం జరిగింది. సో అయితే మా పార్టీకి బీఆర్ఎస్కి రాజీనామా చేయండి, లేకపోతే ఈ ప్లేసెస్లో గెలిచిన మీరు ఉప ఎన్నికలకు సిద్ధం కావాలంటూ కూడా ఆయన ఒక ఆదేశం ఇవ్వడంతో ఇప్పుడు ఒక హై టెన్షన్ నెలకొనింది. జంపింగ్ ఎమ్మెల్యేలకు తప్పనిసరిగా మారింది ఈ రాజీనామా. సో సుమారుగా 4 వారాల్లోగా ఈ 10 మందిపై ఈ నిర్ణయాన్ని అయితే స్పష్టంగా సుప్రీంకోర్టుకు అందజేయాలి స్పీకర్ అంటూ కూడా ఒక స్పష్టమైన ఆదేశాలు రావడం జరిగింది. సో ఈ 4 వారాల్లోగా ఈ 10 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ కండవ మార్చుకున్నారో వారందరూ కూడా స్పష్టంగా ఈ బీఆర్ఎస్ పార్టీలో గెలిచిన మీరందరూ కూడా ఇందులో పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్లోకి రావాలి, అంటే ఉప ఎన్నికలకు రావాలి. లేదంటే మీరు అలాగే ఉంటే జంపింగ్ ఎమ్మెల్యేల కింద, అంటే మీకు అనర్హత వేటు కనుక పడితే కోర్టు నుంచి సుమారుగా 6 సంవత్సరాల పాటు మీరు మళ్ళీ ఎక్కడ కూడా రాజకీయాల్లో పోటీ చేయకుండా ఒక అనర్హత వేటు పడుతుంది. సో దీనిపై ఇంకొక 4 వారాల్లో మీరు ఒక స్పష్టమైన ఆదేశం ఇవ్వాలని కోర్టు చెప్పడంతో ఈ 4 స్పీకర్ ఏదైతే ఉన్నాడో వీళ్ళ దగ్గర నుంచి ఒక నోటీస్ ఏదైతే వీళ్ళ డిక్లరేషన్ కంప్లీట్గా తీసుకొని దీన్ని సుప్రీంకోర్టుకు అందజేయనున్నారు స్పీకర్. మరి ఈ జంపింగ్ ఎమ్మెల్యేలందరూ కూడా ఏవైతే బీఆర్ఎస్లో గతంలో టీడీపీలో గెలిచి బీఆర్ఎస్కి వచ్చారు, ఇప్పుడు బీఆర్ఎస్లో గెలిచి కాంగ్రెస్లోకి జంపారు. అంటే వీరు కనుక ఇప్పుడు రాజీనామా కనుక చేయకపోతే, రాజీనామా చేయకుండా అదే పార్టీ, లేకపోతే రాజీనామా చేయకుండా ఉంటే బీఆర్ఎస్లోకి వెళ్ళిపోవాలి. బీఆర్ఎస్ని మాట్లాడుకొని బీఆర్ఎస్ పార్టీలోనే వీరి ఎమ్మెల్యే పదవిని కంటిన్యూ చేయాలి. లేదు మేము కాంగ్రెస్ కండవ కప్పుకుంటాం, కాంగ్రెస్ ఏ చెప్తే అదే చేస్తాం, కాంగ్రెస్ రూలింగ్ పార్టీ కాబట్టి వారి ఆదేశాలు వింటాం, వారి పార్టీలోనే ఉంటాం, వారి పార్టీ మీదనే సంతకం చేస్తామంటే గెలిచింది బీఆర్ఎస్ పార్టీలో, కానీ వీరు రూలింగ్ చేస్తుందంటే నడుస్తున్నది కండవ కప్పుకుంది కాంగ్రెస్ పార్టీ. అంటే ఇక్కడ గెలిచి ఇక్కడ పనిచేస్తూ ఉన్నారు. అంటే ఈ రెండింటి మధ్య పొంతన లేదు కాబట్టి ఇందులో రాజీనామా చేయండి, లేదంటే ఈ పార్టీకైనా వెళ్ళిపోండి. ఒకవేళ రాజీనామా చేయకపోతే అనర్హత వేడపడుతుంది. రాజీనామా చేయకుండా ఉంటే ఇందులోనే బీఆర్ఎస్లో ఉండాల్సి వస్తుంది. ఒకవేళ వీళ్ళు రాజీనామా చేస్తే బై ఎలక్షన్స్ వస్తాయి. ఏదైతే జూబ్లీస్లో బై ఎలక్షన్స్ ఎలాగైతే వచ్చాయో వీరు రాజీనామా చేస్తే బీఆర్ఎస్ పార్టీకి మళ్ళీ ఎలక్షన్స్ వచ్చే అవకాశం ఉంది. మళ్ళీ ఎలక్షన్ ఏదైతే ఈ 10 మంది ఎమ్మెల్యేలు ఎక్కడైతే గెలిచారో ఈ అన్ని ప్లేసెస్లో మళ్ళీ బై ఎలక్షన్స్ వచ్చే అవకాశం ఉంది. ఇదే భయపడుతున్నట్టుగా తెలుస్తోంది 10 మంది ఎమ్మెల్యేలు కూడా. ఎందుకంటే ఇప్పుడు రాజీనామా అంటే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కి వెళ్ళిపోయారు, మళ్ళీ ఇప్పుడు రాజీనామా చేస్తే బై ఎలక్షన్స్ వస్తాయి. అవి రావద్దు అంటే తిరిగి మళ్ళీ బీఆర్ఎస్లోకే వెళ్ళాలి. బీఆర్ఎస్లోకి మళ్ళీ ఆ నాయకులు రానివ్వరు. ఎందుకంటే ఇది కాదు అని వద్దనుకొని వెళ్ళిపోయి కాంగ్రెస్కి వెళ్ళినపోయి నాయకుల్ని వీళ్ళు వెనక్కి రానివ్వరు. ఇటు రాజీనామా చేస్తే బై ఎలక్షన్స్ వస్తాయి. సో ముందు పోయి వెనక నుయ్యి అన్నట్టుగా రెండు ఎటు పోయినా కూడా ఈ చిక్కులో పడ్డారు ఈ జంపింగ్ ఎమ్మెల్యేలను కూడా. సో ఈ 10 మంది జంపింగ్ ఎమ్మెల్యేలపై ప్రస్తుతం హై టెన్షన్ వాతావరణం నెలకొనింది. జంపింగ్ ఎమ్మెల్యేలో ఉప ఎన్నికల టెన్షన్ అయితే గట్టిగా కనిపిస్తూ ఉంది. దానం నాగేందర్ అండ్ కడియం శ్రీహరికి స్పీకర్ మరోసారి అయితే గట్టి నోటీసులు ఇవ్వడం జరిగింది. ఎల్లుండి అఫిడవిట్ రూపంలో వివరణకు ఆదేశం అయితే ఇవ్వడం జరిగింది. రాజీనామా చేయకపోతే అనర్హత వేటు పడితే 6 ఏళ్ల పాటు దూరంగా ఈ ఎన్నికలకు దూరంగా ఉండాల్సి వస్తుంది. అండ్ అలాగే హై టెన్షన్లో దానం నాగేందర్ కడియం శ్రీహరి అయితే ఉండడం జరిగింది. ఎందుకంటే వీరు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కి వెళ్ళిన తర్వాత తరచూ బీఆర్ఎస్తో గొడవలు పడుతూ ఉన్నారు. అంటే బీఆర్ఎస్లో గెలిచి కాంగ్రెస్కి వెళ్ళిన తర్వాత బీఆర్ఎస్ని తిడుతూ ఉన్నారు. సో వీళ్ళు తిరిగి మళ్ళీ బీఆర్ఎస్లో వాళ్ళని తీసుకోరు. ఇప్పుడు రాజీనామా చేయకపోతే అనర్హత వేడుపడుతుంది, చేస్తే బై ఎలక్షన్స్ వస్తాయి. సో ఈ రెండింటి నడుమ ఈ 2 ఎమ్మెల్యేలు అయితే కొంచెం హై టెన్షన్ పడుతుంటే కనపడుతూ ఉంది. సో జంపింగ్ ఎమ్మెల్యేలకు తప్పనిసరిగా మారింది ఈ రాజీనామా. అయితే ఈ 4 వారాల్లోగా 10 మందిపై తన నిర్ణయాన్ని సుప్రీంకోర్టుకు అందజేయనున్నారు స్పీకర్. సో దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.